మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మొన్నటి పెహల్గామ్ ఉగ్రదాడి ఇన్సిడెంట్ తర్వాత కూడా పాక్ అండ్ మన ఇండియా మధ్యలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి, మనందరికీ తెలిసిందే. అట్లాగే ఆ రోజు నుంచి కూడా ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఎవరికి కూడా అటువైపు తెలియదు, కానీ ఇటువైపు మాత్రం మన వాళ్ళకి గాయాలు కానీ బుల్లెట్లు కానీ ఇట్లా ఎవరికైతే తగలలేదు. అది కొంత మంచి పరిణామం. అయితే ఈ వార్తలు ఒకవైపు నడుస్తున్నాయి. సరే, ఏం జరుగుతుంది ఏంటి, ఈ రెండు కంట్రీస్ మధ్య ఏం జరగచ్చు అనేది సోషల్ మీడియాలో పూర్తిగా అందరు కూడా ఫాలో అవుతున్నారు. అంటే అటువైపు ఇటువైపు అన్ని ఛానల్స్ని కూడా ఫాలో అవుతున్నాయి. అట్లాగే అసలు ఏంటి అప్డేట్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ కంటిన్యూషన్ ప్రాసెస్లో భాగంగా యాక్చువల్లీ కేంద్ర సర్కార్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటి అంటే, జనాలు అంటే ఎవరమైనా సరే మనమైనా సరే అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలన్న ఆతృత సోషల్ మీడియా ఛానల్స్ వీటన్నిటిని కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి కేంద్రం క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది మనకు. అదేంటి అంటే, కొంత సంయమనం పాటించండి, న్యూస్ ఛానల్స్ కూడా మీకు సోర్స్ ఉంటేనే వార్త వెయ్యండి అనేటువంటిది క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఎందుకంటే రాంగ్ ప్రాపగండా, రాంగ్ వార్తలు స్ప్రెడ్ చేయడం కూడా మంచిది కాదు అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ యాక్చువల్లీ. కానీ ఆ రాంగ్ ప్రాపగండా మన వాళ్ళు కొంత సంయమనం పాటించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఛానల్, ఇప్పుడు మన ఛానల్లో అక్కడ ఓపెన్ అయితే అక్కడ ఛానల్స్ మనకు కూడా ఓపెన్ అవుతాయి. అంటే డిఫరెంట్ కంట్రీస్ ఎవరైనా చూడొచ్చు. అంటే పాకిస్తాన్లో కొన్ని ఛానల్స్ పర్టికులర్లీ కేంద్రం ఒక 16 ఛానల్స్ని ఐడెంటిఫై చేసింది. ఒక రకంగా వాటి మీద డిజిటల్ వార్ ప్రకటించింది. అందులో భాగంగానే ఇక్కడ మన దగ్గర మన భారతదేశంలో వీళ్ళందరూ కూడా రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, రాంగ్ ప్రాపగండా స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి వాటి మీద నిషేధం విధించింది. అందులో భాగంగానే ఇప్పుడు నేను కొన్ని ఛానల్స్ పేరు కూడా చెప్పబోతున్నా. ఒకవేళ మీరు క్లిక్ చేశారనుకోండి, మీకేం డిస్ప్లే అవుతుంది అని అంటే, ఐ వాంట్ టు షో క్లియర్లీ 16 ఛానల్స్లో ఇది నేను ఇప్పుడు చూపెడుతున్నది మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ అన్నమాట. ఇందులో క్లియర్గా మనం చూడొచ్చు. ఒకసారి చూడండి. మీరు ఒకవేళ షోయబ్ అఖ్తర్ అని ఛానల్ ఓపెన్ చేశారనుకోండి, ఇగో ఇలా కనిపిస్తుంది. అందులో ఏం రాసింది ఉంది అంటే, దిస్ కంటెంట్ ఈస్ కరెంట్లీ అన్అవైలబుల్ ఇన్ దిస్ కంట్రీ బికాస్ ఆఫ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ related to national security or public order. For more details about government removal request, please visit the Google Transparency Report. Go to home. ఇలా మనకు డిస్ప్లే అవుతుంది. అంటే ఛానల్ ఓపెన్ కావట్లేదు. ఇది ఎందుకు చేశారు అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాంగ్ ప్రాపగండా న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఇండియాకి సంబంధించి అనేది కేంద్రం గుర్తించింది. అంటే ఈ ఇన్సిడెంట్ 22వ తారీఖున ఎప్పుడైతే ఈ పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా ఏం నడుస్తోంది ఏంటి అనేది కూడా అన్నిటి మీద దృష్టి పెట్టింది. అట్లాగే ఈ మీడియా మీద కూడా దృష్టి పెట్టింది మన సర్కార్. అందులో భాగంగానే ఇప్పుడు పాక్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందినటువంటి 16 ఛానళ్లపై అయితే ఈ వేటు వేసింది, నేను ఇంతకుముందు చూపెట్టినట్టుగా. అందులో డాన్ న్యూస్, జియో న్యూస్, జియో అంటే GEO, జియో న్యూస్, సామా టీవీ, ఇట్లా ఇంకా కొన్ని మీడియా ఛానళ్ళ మీద నిషేధం విధించింది. అట్లాగే కొంతమంది జర్నలిస్టుల ఖాతాల మీద, అంటే ట్విట్టర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి మీద కూడా నిషేధం విధించింది. ఎందుకు రీజన్ అంటే, ఇట్లనే ఫాల్స్ న్యూస్ ఆర్ రాంగ్ ప్రాపగాండా చేస్తున్నాయి కాబట్టి. అట్లాగే నేను ఇంతకుముందు చూపెట్టినట్టుగా మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ కూడా, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షోయబ్ అఖ్తర్ అని కొట్టండి. యాక్చువల్లీ ఆయన పాక్ బౌలర్, మనందరికీ తెలిసిందే, గతంలో చాలా మ్యాచెస్లో కూడా చూసాం, ఆయన సుపరిచితం. ఆయనకు కూడా ఒక ఛానల్ ఉంది. అందులో కూడా ఇట్లనే మన మీద రాంగ్గా పోస్టులు పెడుతున్నారు, రాంగ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు అని ఇక్కడ మనం వాటిని చూసి ప్యానిక్ అయిపోతాం, ఆబ్వియస్గా అయిపోతాం. ఎందుకంటే ఈ రాంగ్ వార్తలు చూసినప్పుడు అక్కడ నిజంగానే అది జరుగుతుందేమో, నిజంగానే మన దగ్గర ఇది జరుగుతుందేమో అని ఇట్లా రొచ్చగొట్టే వార్తలు వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని ఆ 16 ఛానళ్ళ మీద
నిషేధం అయితే విధించింది. ఇందులో వచ్చే కంటెంట్ ఇప్పుడు అందుబాటులో లేదు, మనకి ఎక్కడ కూడా కనిపించదు. సో ఈ నిర్ణయం తీసుకున్నాము అనేసి అఫీషియల్గానే కేంద్రం అనౌన్స్ చేసిన పరిస్థితి. సో ఈ పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందినటువంటి ఈ అధికార ఎక్స్ ఖాతాను కూడా భారత్ నిలిపివేసింది. ఎందుకంటే భారత్ని వ్యతిరేకంగా రెచ్చగొట్టేటువంటి ఈ వీడియోస్ ఏవైతే ఉంటాయో, మతపరమైనటువంటి అంశాలు, సున్నితమైన అంశాలు వాటిలో పెట్టి రెచ్చగొడుతుంది. కాబట్టి అందులో భాగంగానే వీటిని క్లియర్గా మేము నిషేధిస్తున్నామనేది ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే డిజిటల్ వార్ కూడా, అంటే ఏ న్యూస్ ఏ ఛానల్ ఏమిస్తుంది అనేది పూర్తిగా క్లియర్ కట్గా కేంద్రం దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏమైనా సరే రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేసినా, రాంగ్కి సంబంధించిన రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినా ఇగో ఇట్లనే ఛానళ్ళని నిర్దాక్షిణ్యంగా నిలిపివేయబోతోంది. అఫ్కోర్స్ మన ఛానళ్ళ గురించి కాదు నేను ఇంతకుముందు చెప్పింది, బట్ మన ఛానల్కి, మన ఇండియాలో మన ఇండియా ఛానల్స్కి కూడా ఒక క్లియర్ కట్ ఆదేశం ఇచ్చింది. దయచేసి సంయమనం పాటించండి, మీకు అఫీషియల్గా ఏమైనా తెలిస్తేనే వార్తలు ప్రసారం చేయండి తప్పించి రాంగ్ ప్రాపగండగా రెచ్చగొట్టేగా మీరైతే వార్తలు ఇవ్వకండి అని మనకు ఆదేశాలు జారీ చేసింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఛానళ్ళ మీద కూడా దృష్టి పెట్టింది. కాబట్టే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిషేధం విధించింది. మీరు వెళ్ళి క్లిక్ చేసి చూస్తే కూడా ఆ ఛానల్స్ ఓపెన్ కావు. నిజంగానే ఈ డిసిషన్ కరెక్టా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను కామెంట్ రూపంలో. బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరం కూడా ఇప్పుడు న్యూస్ ఛానల్, సోషల్ మీడియా, యూట్యూబ్ వీటన్నిటిని కూడా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. కాబట్టి 16 పాకిస్తాన్ ఛానల్స్ రాంగ్ కంటెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఓపెన్ కావట్లేదు, ఆ కంటెంట్ మనకు కనిపించట్లేదు. కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కూడా